విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జైవీర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాలి రవికుమార్ గారికి, అదేవిధంగా మండల గౌడ సంఘం అధ్యక్షులు మరి వెంకటేశం గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా అన్ని కులాలలో ఉన్నటువంటి బహుజన నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబీఎం తెలియజేస్తూ, మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు చేసినటువంటి పోరాటం అది దాదాపుగా ఇప్పుడు మన వక్తలు మాట్లాడినట్టుగా చాలా పెద్ద రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి రాజ్యాన్ని మనం కూడా నిర్మించాలంటే ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులే కాదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి గుండెకు తీసుకుపోయినప్పుడే బహుజన రాజ్యాన్ని నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి పటేల్ వ్యవస్థని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం నిర్మూలించినప్పుడే మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు మనం ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ప్రజలకు మరి విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. మరి ఇదంతటికి కారణం ఏంటంటే ఇక్కడ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో కేవలం 10% ఉన్న వాళ్ళే దీన్ని పరిపాలిస్తున్నారు. మరి కాబట్టి 10% ఉన్నటువంటి ప్రజల కన్నా మరి 90% ఉన్నటువంటి ప్రజలు పాలకులుగా మారినప్పుడు మాత్రమే మనకు సాధ్యమైతది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నాగార్జున కాన్సెస్ కి రాబోయే రోజుల్లో గౌడన్నే ఈ రాజ్యాన్ని ఏలాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా గౌడ రాజ్యాన్ని నిర్మించేంత వరకు మనము ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరం కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి జైవీర్ రెడ్డి గారికి, అదే విధంగా మన శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి మండల నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక